దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చివరికి ఈయన రాకుండా మేము వస్తాం సార్, కలిసి ప్రకటన చేద్దామన్నారు ఆ ఎమ్మెల్యే. సరే, ఆ క్షణానికి అప్పటికే సమాచారం వస్తుంది. ఏమని? దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మొత్తం పగిలిపోతున్నాయి ఎక్కడికక్కడ. వరంగల్లో 2-3 సూసైడ్ అటెంప్ట్ చేసిండ్రు, అక్కడ కూడా గొడవలు మొదలైనాయి. ఇట్లాంటి సమాచారం వస్తుంది రాష్ట్రం అంతటి నుంచి. అప్పుడు సార్ ఒత్తిడి పెట్టిండు, ఏందండి ఏం జానా, ఇదేం పద్ధతి? మన ప్రజలు చచ్చిపోతామైనా మనం మాత్రం ఎమ్మెల్యేలు ఉండాలన్నా, ఇదేనా మన పద్ధతి? ఏం పోతుంది ఒక ప్రకటన చేస్తే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కదా ప్రజలకు. మనము ప్రకటన ఎట్లా చేయాలి అనే దానికి మీనమేషాలు లెక్క పెడుతున్నాడు. మళ్ళీ మేము అడగాలి కదా, మాకు బాధ్యత ఉంటుంది కదా, మమ్మల్ని కొందరు అడుగుతారు కదా, నువ్వు ఎట్లా ప్రకటించినావు కదా అంటారు. మేము అంటే నువ్వు ప్రకటించు, నీకు ఇండివిజువాలిటీ ఉంది కదా, ఆ పార్టీలో ఉండాలన్నా, మొదలన్నా, బయట రావాలన్నా, ప్రజల కొరకు ఉండాలని నీకు లేదా? అడిగితే అడిగిన పేరు చెప్పు, ప్రజలు చెప్పుతాం కొడతారు, వాళ్ళు వెంటబడి తరుముతారు. వాడు ఇవ్వడం ఎందుకు ఇచ్చినావు, నువ్వు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినావు అడిగితే ఎవడుకుంటుంది ఆ ధైర్యం? మనం అందరం ఒకటైనాక ప్రజలు ఒకటైతే అని చెప్పి జరిగింది. వీళ్ళందరూ నొప్పించి నువ్వు చేసి ఏర్పాటుకి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడితే. రేపు సాయంత్రం దానికి ఇట్నే కూర్చొని ఒడవవు. ఇక అది ఆయన గుర్తు రావడం, ఆయన పేరు గుర్తు రావడం మన అదృష్టమైంది. కనీసం దాన్ని స్వాగతించే ప్రకటన చేయకుండా ఆపగలిగినాం. ఆడికే గొప్ప అనుకున్నాం. ఎందుకంటే ఇంత దొంగబర్లివి తప్పించకపోతుంటే పట్టుకొచ్చి దొడ్లే పెట్టుకొని ఇగో ఇన్నున్నాయి మనకని చూపించుకొని తెలంగాణ తెచ్చే ప్రయత్నం చేశాడు కేసీఆర్. కానీ ఈ దొంగలు ఎప్పుడూ కలిసి రాలే, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే. కేసీఆర్ తన సొంత శక్తితోని, తన బ్రెయిన్ పవర్తోని, తన విజన్తోని తెలంగాణ సాధించే ప్రయత్నం చేసిండు. చివరికి ఇవన్నీ సాధ్యం కానప్పుడు ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తప్ప ఇంకా ఎవడో ఏందో నేనున్నా నాది ఉంది అని చెప్తే చివరికి ఎక్కడి దాకా పోయింది? ఇక నేనున్నా అని చెప్పేటోళ్ళు. అదే హిందీలో సామెత ఉంటుంది ఒకటి, ఉంగ్లీ కాటికే సాయుధమ్మ మిలిగాడు. వాడికి ఇంత గోలు కోసుకొని నేను ఇప్పుడే యుద్ధం చేసి వస్తున్నా పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో అని చెప్పిండట ఊళ్ళో. చివరికి రేవంత్ రెడ్డి అంటోడు కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసిన అనే కాడికి వచ్చిండి. ఏం చెప్పాలి? తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎంట పెట్టుకొని వస్తా, ఎవడు ఆపుతాడో తెలంగాణ, నువ్వు రా నేను ముందటుంటా అని చెప్పి తిరిగిన తుపాకీ రాముడు చివరికి నేను కూడా ఉద్యమకారుణ్ణి. ఎన్ని జరిగినాయి పోయినాయి. మన అదృష్టం మన కేసీఆర్ మనకు మిగిలిండు, మన తెలంగాణ మనకు రాష్ట్రం వచ్చింది. దాని అన్నిటికీ మూలం ఈ రోజు కాబట్టి రాష్ట్ర ఏర్పాటుకు మూలం ఇది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు కీలకమైన రోజు ఇది. అందుకే మనం ఈ చరిత్రనంతా మనం ఒకసారి గుర్తు చేసుకోవడం కొరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఏం జరిగింది ఈలోపు? ఇవాళ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి? బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రేవంత్ ఆ పేరు మొదలు పెట్టాం కదా, ఇంత మంచి మీటింగ్లో గత చెడ్డ పేరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పదు మరి, ఇది నెసరీ ఈవిల్ అయింది కదా, దయ్యం నిద్ర కూర్చుంది కదా. ఇప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వం మన చేతికి ఇచ్చిండ్రు. సరే, మధ్యలో ఏం జరిగింది? చాలా చరిత్ర ఉంది. కాంగ్రెస్లో కలపడం ఏంది, ఇంకోటి ఏంది, ఇంక మళ్ళీ ఎత్తి పొరపడడం ఏంది, పోరాటాలు చేసినాం, మళ్ళీ ఏం ఎత్తుగడతో కేసీఆర్ తెచ్చిండు. ఇవన్నీ ఒకటి. ప్రకటన అనేది ఇక రాష్ట్రం ఏర్పాటు 20 డిసెంబర్ 9 ప్రకటనే రాష్ట్ర ఏర్పాటు అయిపోయింది అనే భావన. ఇది చాలా మంది చాలా విచిత్రంగా ఉండేది. మీకు ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను, నేను అటు కూడా పోవాలి. ఇక ఆ తర్వాత నుంచి
ఎవరు వచ్చే వరకు కేసీఆర్ గారు నీళ్ళ కొరకు మనం ఏమేం చేయాలి, ఎట్ట తెచ్చుకోవాలి, కరెంట్ ఎట్ట తెచ్చుకోవాలి, దళిత వర్గాలకి ఎట్లా న్యాయం చేయాలి, ఎస్టీలకు ఎట్లా చేయాలి, మైనారిటీలకు ఏం స్కీములు ఇవ్వాలి, బరువు బలహీన వర్గాలకి ఏం స్కీములు ఇవ్వాలి, మన విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఇవన్నీ మాట్లాడుతుండే. వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి నాతో అనుకోదు, ఏందన్నా సారు ఏదో తెలుగు సామెతలు ఉంటాయి చూడు, ఆన్లైన్ లేదు ఏమైందన్నట్టు, పిల్ల పుట్ట ముందే కుల కుట్టిందన్నట్టు, సార్ అప్పుడే తెలంగాణ అయిపోయిందని ఇవన్నీ ఏమేం చేయాలని మాట్లాడతాడు, రాస్తాడు, ఇవన్నీ ఏంది సార్ ముఖ్యమంత్రి లెక్కనే చెప్తాడు ఏంది, ఊకే నాతో అనిపోదు. సార్ ఏమో అయిపోయింది, మీరు బంద్ చేయండి, అయిపోయింది, మీకు రాష్ట్రం అయిపోయింది, 2014లో మీ రాష్ట్రంలో మీరు ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు, కానీ వాడు ఎవడన్నా ఉండని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ వాడు ఏం పని చేయాలో ఎజెండా కూడా మనం ఇప్పుడే ఇచ్చిపోవాలి అని చెప్పే సూర్యాపేట సభలోనే మొదటిసారిగా మేనిఫెస్టో ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది మొట్టమొదటిసారిగా మనం ఇందిరమ్మ కాలనీలో ఉన్న గ్రౌండ్లో పెట్టుకున్న సభలోనే. ఎందుకు అంటే రేపు వచ్చేటోడు ఎవడైనా కానీ రాజకీయాలు మనకు అవసరం లేదు, మనం ఉంటామో ఉండమో తెలియదు, రాష్ట్ర ఏర్పాటు వరకైతే మనం ఉంటాం, కానీ కూర్చోలో కూర్చుంటోడు ఈ పనులు చేసి తీరాలి, ఈ ప్రజల కొరకు ఉండాలి అని చెప్పి చేశారు. అసలు ఏర్పాటు అనేది సార్ దృష్టిలో డిసెంబర్ 9 రోజే అయిపోయింది. ఈ తర్వాత ఇవన్నీ ఉత్తుతాయి, జరిగినాయన్నీ జరిగింది. వచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, ప్రజలు మనమే ఉండాలని కోరుకున్నారు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి తెలంగాణ తెచ్చింది మీరు. ఏ గిరిజన తండాలో, ఏ గోండుగూడెంలో, ఏ బస్తీలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎక్కడున్న ఇంచు భూమికి ఎక్కడి చుక్క నీళ్ళని తెచ్చియాలనో మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. మీరే ఉండి తీరాలి, మీ టీఆర్ఎస్ పార్టీ కొనసాగాలి తప్పకుండా. మీరు లేకపోతే ఈయనగాసి నక్కల పాలైనట్టు అవుతుంది. ఈ తెలుగుదేశం దొంగలకో కాంగ్రెస్ దొంగలకో రాష్ట్రాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ మాయ చేస్తాడు, ఏడాది లోపలనే కథం చేస్తాడు, ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకు. కాబట్టి మీరే ఉండి తీరాలి అని చెప్పి ప్రజలందరూ కోరటం, దాంతో సార్ కూడా పార్టీని కొనసాగించడానికి అంగీకరించడం, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ అయితేనే చేస్తాడు అని విశ్వాసంతో కేసీఆర్ గారికి అధికారం ఇవ్వటం. అప్పటికి చాలామంది ఎదురు చూస్తున్నారు, దేశవ్యాప్తంగా పరిశీలకులు అందరూ చూస్తున్నారు మన వైపు. అరే ఉద్యమం నడిపిన కేసీఆర్కు ఉద్యోగం చేస్తుందా, పరిపాలన చేస్తాడా, ఎట్లా చేస్తాడు? అప్పటికే ఆంధ్రలో సృష్టించిన అపోహలు చాలా ఉన్నాయి. తెలంగాణ వేరైతే కరెంట్ లేకుండా పోతుంది, మీకు వీళ్ళు వచ్చి పడతారు, దొంగలు వచ్చి పడతారు, పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, అన్నలు మళ్ళీ వస్తారు, ఇంకోరు తీవ్రవాదులు వస్తారు, ఆఖరికి మీకు వంట చేసుకోవడం కూడా రాదు, ఇబ్బంది పడతారు, మేము వచ్చి పెట్టాలి, వండి పెట్టాలి మీకు ఇళ్ళల్లో అనే కాడికి పోయింది. ఇంత ప్రచారం చేసారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి చాలామందికి కూడా డౌట్స్ ఉండే, అరే మన ఇట్లా ఉంటుందట కదా, కేసీఆర్ ఎట్లా చేస్తాడు, ఎట్లా నడుపుతాడు ఈ రాష్ట్రాన్ని. ఏం జరిగిందో మీకు తెలుసు. 6 నెలల్లోనే అద్భుతం చేసిండు. తానే రాదన్న కరెంటును పోనే పోదన్న స్థితికి తీసుకొచ్చి భారతదేశం మొత్తంలో తెలంగాణనే నెంబర్ 1 అన్ని రంగాల్లో, ఒకటి ఇది అది అని కాదు, ప్రతి రంగంలో తెలంగాణనే నెంబర్ 1 అని చేసుకొచ్చిండు. భారతదేశంలో అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ సృష్టించిండు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, తెలంగాణ వచ్చి ఏమొచ్చింది ప్రజలకు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమొచ్చింది అంటే, ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలిగితే నేను కేసీఆర్ నాయకత్వంలో ఉన్న మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఏ ఆకలి చావులతోని ఆత్మహత్యలతోని వచ్చిందో ఈ రాష్ట్రం, కేవలం 6-7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆకలిని ఆత్మహత్యల్ని పారదోలినం, కరువును పారదోలినం, అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణ చేసినాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మనిషి కూడా ఈ పూట నాకు అన్నం లేక పస్తులు పడుకున్నా అని ఒక మనిషిని లేకుండా చేసినాం. అది కేసీఆర్ సాధించిన గొప్పతనం, కేసీఆర్ పరిపాలన గొప్పతనం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల వచ్చిన లాభం తెలంగాణ ప్రజలకి అనే విషయాన్ని మనం సగర్వంగా చెప్పుకున్నాం. కానీ ఏమైంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన వాళ్ళకే చాలా మంది తెలియదు. ఇక కొత్త తరం పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు వచ్చిన ప్రతి సమస్యకు కేసీఆరే కారణం అని చెప్పి ఈ దొంగలు మొత్తం సమైక్యవాద దొంగలు, చంద్రబాబు నాయుడు గ్యాంగు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ యువకుల్లో ఒక అపోహ సృష్టించారు. దాంతోపాటు
కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశలు పెట్టారు. దాంతో